మిత్రులారా, ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వర్యులు దామోదరం సంజీవయ్య గారి జయంతి. అందుకు వారికి ప్రత్యేకంగా జోహార్ దామోదరం సంజీవయ్య గారిని నివాళులర్పిస్తూ, గత రాజకీయాలలో పూర్వపు రాజకీయాల చరిత్ర ఎలా ఉండేది, నేటి రాజకీయాల పరిస్థితులు ఎలా ఉన్నాయని చెప్పడం కోసం ఈరోజు మీతో మాట్లాడుతున్నాను. దామోదర సంజీవయ్య గారు మనిషి పుట్టుకకు చావుకు మధ్యలో ఏం చేయొచ్చో అది మొత్తం చేసి చూపించినటువంటి మొట్టమొదటి దళిత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. దామోదర సంజీవయ్య గారు తను చాలా నిరుపేద కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి, దళిత కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి. పేదరికం అంటే ఆయన చూసినంతగా ఎవరు చూడలేదని చెప్పుకోదగినటువంటి వ్యక్తి. దామోదర సంజీవయ్య గారు తను జన్మించిన 3 రోజులకే తన తండ్రి చనిపోవడం, అన్నగారి యొక్క ఆధ్వర్యంలో పెరగడం, చదువులకు అనేక రకాల ఇబ్బందులు పడటం, చదువుకున్న తర్వాత ఉన్నత చదువులకు వెళ్ళడానికి డబ్బులు లేక ట్యూషన్లు చెప్పుకుంటూ తన జీవితాన్ని గడిపాడు. తను రాజకీయాలకు వచ్చే నాటికి తెలిసి తెలియని విషయాలు, మద్రాసులో లా చదువుకున్నప్పటికీ తన కుటుంబ పరిస్థితులు అర్థం కానివి. అయినా దామోదరం సంజీవయ్య గారు 29 ఏళ్లకే ఎమ్మెల్యేగా, 31 సంవత్సరాలకే మంత్రిగా, 39 సంవత్సరాలకే ముఖ్యమంత్రి అయినటువంటి చరిత్ర దామోదరం సంజీవయ్య గారికి. దామోదరం సంజీవయ్య గారు జవహర్లాల్ నెహ్రూ నుంచి మొదలుకొని ఇందిరాగాంధీ వరకు వాళ్ళ యొక్క క్యాబినెట్లో అనేక రకాల మంత్రి శాఖలు చేశారు. దామోదర సంజీవయ్య గారు చేసినటువంటి విషయాలు కనుక మనం ఆలోచించినట్టయితే అన్ని శాఖలలో తన పనితీరుని ఆయనకి ఇచ్చిన ప్రతి శాఖలో ప్రభావం చూపించడం అనేది జరిగింది. దామోదర సంజీవయ్య గారు ముఖ్యమంత్రిగా 1960 జనవరి 10వ తారీఖున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన దామోదర సంజీవయ్య గారు చనిపోయే నాటికంటే 1972 మే నెల 8వ తారీఖు నాటికి ఆయన దగ్గర ఉన్న ఆస్తి ఏంటంటే వేసుకోవడానికి బట్టలు, తినడానికి ప్లేటు, త్రాగడానికి మంచినీటి గ్లాసు. ఎంత నిజాయితీ పరుడను చెప్పడానికి ఇది ఒక నిదర్శనమైనటువంటి పరిస్థితి. దామోదర సంజీవయ్య గారు ఆయన మీద ఉన్నటువంటి కేంద్రంలో నెహ్రూ గారికి అనేక మంది వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్లే దామోదర సంజీవయ్య గారి వ్యక్తిత్వాన్ని గురించి అనుమానించి అనేక రకాలుగా చెప్పినప్పుడు నెహ్రూ గారు ప్రత్యేక దూతని కర్నూలు పంపించడం జరిగింది. నెహ్రూ గారు పంపించిన కర్నూలు వెళ్ళినటువంటి ప్రతినిధి అడ్రస్ కనుక్కొని దామోదర సంజీవయ్య గారి ఇంటి దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళ అమ్మగారు పొయ్యి మీద వంటగా చేస్తూ ఉంటుంది. సంజీవయ్య గారి ఇదేనమ్మా అని వచ్చిన ప్రతినిధి అడగడం, అవునయ్యా ఏంటి వచ్చారంటే ఇట్లా మీ వాడు ముఖ్యమంత్రి కావాలి, దానికోసం వచ్చాం ఎంక్వైరీకి అని అడిగినప్పుడు, అయ్యా మా అబ్బాయికి పెద్ద ఉద్యోగం వస్తుందా, నేను కనీసం ఈ కట్ల పొయ్యి నుంచి కిరసనాల పొయ్యి అని కొనుక్కుంటాను, అందుకోసం అడిగానని చెప్పేసి ఆతృతగా చెప్పింది. అంటే దామోదర సంజీవయ్య గారి యొక్క స్థాయికి ఈరోజు కనీసం వార్డు నెంబర్ అయితే మరి వాళ్ళ ఓడాకారులో తిరుగుతున్న పరిస్థితి ఉంది. మరి దామోదర సంజీవయ్య గారు పరిస్థితి ఏంటి? వాళ్ళ అమ్మగారు ఆ విధంగా అడిగిన పరిస్థితి. దామోదర సంజీవయ్య గారు ముఖ్యమంత్రిగా చేస్తున్న తరుణంలో వాళ్ళ అమ్మగారికి 100 రూపాయలు ఇచ్చేసి ఊరెళ్ళి వస్తానని చెబితే, అయ్యా కొడుకా నువ్వు ఎప్పుడు మళ్ళీ వస్తావు, వచ్చేంతవరకు నేను సర్దుకుంటుండాలన్నా, ఎట్లా మళ్ళీ నీకు తెలియాలంటే ఏం చెప్పాలని చెప్పేసినటువంటి పరిస్థితుల్లో వెంటనే ఆ రోజు వీళ్ళు చెబుతున్నటువంటి 2000 పెన్షన్, 4000 పెన్షన్ కాదు, వృద్ధాప్య పెన్షను దామోదర సంజీవయ్య గారు రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. అలాగే దామోదర సంజీవయ్య గారు ఈరోజు ఉన్నటువంటి హాస్పిటల్స్ కానివ్వండి, విద్యార్థులకు కానివ్వండి, సౌకర్యాల కోసం అనేక విధాలుగా పోరాడినటువంటి పరిస్థితి. ఆ రోజుల్లోనే ఎస్సీ హాస్టల్ కావాలనుకున్నాడు, గవర్నమెంట్ హాస్పిటల్ అభివృద్ధి కోసం పనిచేశారు. ఆయన టచ్ చేయందంటూ లేదు. కార్మిక శాఖలో పనిచేస్తూ కార్మికుల కోసం ఈఎస్ఐ ఉద్యోగాలు చేసే వాళ్ళకి కాదు, వాళ్ళ తల్లిదండ్రులకి, కుటుంబాలకు కూడా ఈఎస్ఐ కావాలని చెప్పినటువంటి మహోన్నతమైన వ్యక్తి దామోదరం సంజీవయ్య గారు. కాబట్టి దామోదర సంజీవయ్య గారు
ఒక జాతికో ఒక కులానికో అంటగట్టడం అనేది సరైన పద్ధతి కాదు. కారణం ఏంటి? ఆ రోజున ఉన్నటువంటి బీసీలకు 24% రిజర్వేషన్ ఉంటే దాన్ని 28% పెంచడం కోసం పనిచేసినటువంటి వ్యక్తి. దామోదర సంజయ్ గారు 14% రిజర్వేషన్ ఉన్నదాన్ని ఎస్సీలకు 17% వచ్చేంత వరకు పనిచేసినటువంటి వ్యక్తి దామోదర సంజయ్ గారు. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి అన్ని కులాలు అన్ని మతాల వాళ్ళు ఆలోచించాలి. 25 నెలలు మాత్రమే సీఎంగా పనిచేసిన దామోదర సంజయ్ గారు 25 సంవత్సరాలు బతుకుండి అదే ముఖ్యమంత్రిగా చేసి ఉంటే ఈ రాష్ట్రం తీరు ఏ విధంగా ఉంటుందో మనకు ఊహలకు కూడా అందకుండా ఉండేటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. ఈరోజు కనుక చూసినట్టయితే అన్ని ప్రాంతాల యొక్క డెవలప్మెంట్ కోసం కోరుకున్నారు. దళిత పేదల కోసం ఇళ్ల స్థలాలు లేకపోతే 6,000 ఎకరాలను ఇళ్ల స్థలాలుగా కేటాయించడంలో ప్రధాన పాత్ర దామోదర సంజయ్ గారిది. ఈరోజు కనుక చూసినట్టయితే మన రాయలసీమలో చూస్తే వరదరాజస్వామి యొక్క ప్రాజెక్ట్ అని చెప్పేసి కర్నూలులో కట్టడం జరిగింది. దానికి ఉగాది నాంది ప్రిపేర్ అయినంత పోరాడినటువంటి వ్యక్తి దామోదర సంజయ్ గారు. కాబట్టి దామోదర సంజయ్ గారి గురించి మనం ఎంత చెప్పుకున్న తక్కువ అనేటువంటిది మనందరం కూడా గమనించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు నిస్వార్థంగా నిర్మలంగా ప్రజాసేవకి అంకితమైనటువంటి నాయకుడిని మనం స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ ఆశయాలను కొనసాగించాల్సిన అవసరం ఉంది. అందుకనే యువతకు అందరికి కూడా విజ్ఞప్తి, దామోదర సంజయ్ గారే కాదు, ఈరోజు మనం చూసినట్టయితే పిల్లలు పుడితే ఎక్కడ స్వార్థం పెరుగుద్దోనని కమరేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారు తన భార్యకు ఆపరేషన్ చేయించి మరి పెళ్లి చేసుకున్న పరిస్థితి. ఆ కోవలోనే పిల్లలకు కలగకుండా చూసినట్టు పిల్లలు లేకుండా ఉన్నటువంటి వ్యక్తి దామోదర సంజయ్ గారు. ఏ వ్యక్తి అయితే